దాదాపుగా 40 సంవత్సరాలుగా ఇక్కడ ధర్మారం కోర్టులో నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. మొన్న 2 days బ్యాక్ మనం అనంతపురంలో కోర్టులో పనిచేస్తున్న సీనియర్ అడ్వకేట్ అయిన శేషాద్రి గారు చాలా మనస్తాపానికి గురై పోలీసుల జులుంతో 3 Town పోలీస్ స్టేషన్లో ఆయనకి ఎందుకు పిలిచారో ఏం లేదో విషయం తెలియదు, కానీ అక్కడ ఉండే ఒక జూనియర్స్ కూడా బయటికి పంపించి ఆయన సంప్రదించడం జరిగింది. తక్షణం ఆయన ఇమ్మీడియట్గా ఏం మాట్లాడినాడో, కొట్టినాడో లేకుంటే ఆయనకు ఏదైనా చేసినాడో బలంగా ఆయన కుప్పగొలిపోయినాడు. కనీసం మానవత్వంగా పోలీస్ శాఖ వారు నీళ్ళు తాగించడము, ఏమైందని చెప్పి తన అంబులెన్స్లో కానీ వాళ్ళు కబురు పెడితే కాకితో కబురు పెడితే కూడా వాలిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా వెహికల్స్ కావాలంటే అది కూడా కన్వీనెంట్గా వాళ్ళు కన్విన్స్ చేయలేరు. ఇది చాలా దారుణం. ఇది అడ్వకేట్ ఎప్పుడు ఈ నేల సర్వీస్లో నేను ఎప్పుడు చూడలేదు. అయితే పోలీసులు జాగ్రత్త. ఈ పోలీసుల్లో అడ్వకేట్స్ అంటే జూనియర్ అయినా సీనియర్ అయినా ఎవరైనా సరే ఆ అడ్వకేట్ వస్తే వారి విషయాన్ని తెలుసుకొని మాట్లాడి పంపించాలి. కానీ ముఖ్యంగా పోలీసు వాళ్ళకి హెచ్చరిక ఏమంటే సివిల్ మ్యాటర్లో చొరవ తీసుకోకూడదు. దీనికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. వారికి తెలుసు, అయినా కూడా వాళ్ళు ఏదో గొప్ప కార్యం చేసినట్లు సాధించినట్లు సివిల్ మ్యాటర్లో మేము తగ్గించినాము అనే ఒక అవార్డు వచ్చినట్ల వాళ్ళు ఆ విధంగా ఫీల్ అయ్యి ఆయన శేషాద్రి గారు ఫోన్ చేసింటే సీఏ గారు ఎందుకంటే ఏం కావాలా ఏ విషయం అంటే మీతో మాట్లాడాలి తక్షణం రండి అని చెప్పి ప్రెజెంట్ చేశాడు. అతను ఇమ్మీడియట్గా ఏం చేశాడు, మాలాంటి ఒక ఫ్రెండ్ని అడ్వకేట్ని ఫోన్ చేశాడు. ఏమోరా మన 3 Town పోలీస్ స్టేషన్ వారు సీఏ గారికి ఫోన్ చేసి నువ్వు తక్షణం రామని చెప్పి నన్ను ఒత్తిడి పెడుతున్నాడు. ఏ విధంగా ఎట్లా అంటే నేను మరబల్లో ఉన్నాను, రాలేకపోతున్నాను, దయచేసి నేను ఫోన్ చేస్తాను, నువ్వు కూడా పో, ఏం పర్వాలేదు, నేను కూడా ఫోన్ చేస్తాను. పోయిన 10 నిమిషాలకి ఇదంతా సంగతి. బాగున్న వ్యక్తి, ఆయనకి రోగం ఉండొచ్చు, అయినా తక్షణం ఆసుపత్రికి తరలించింటే ఓ ప్రాణం మిగిలేదు. ఆయన చేసి నేరమేమే అంతెందుకోండి. 41 నోటీస్ ఇచ్చి వారి మీద ఎవరో కేసుగా ఏదో లేడీ వచ్చి వెంట్రుకలు పీకినాడు, అది ఇది కారణాలు తెలుసుకోవాలి కదా. నువ్వు కేసు ఎఫ్ఐఆర్ కట్టేసి 41 నోటీసులు జారీ చేసింటే ఆయన వచ్చి అటెండ్ అయ్యేవాడు కదా. ఏమి ఇంత జులుం పోలీసు వాళ్ళు. కాబట్టి దయచేసి మేము చెప్తున్నాము, ఈ విధంగా ఆయన చనిపోవడానికి కారణమైన మనుషులు సిఐ కానీ కానిస్టేబుల్స్ కానీ ఆ సిబ్బంది కానీ ఆ రోజు డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద తక్షణం సస్పెండ్ చేస్తూ అరెస్ట్ చేయాలని చెప్పి కేసు కూడా కట్టాలని చెప్పి ధర్మవరం అడ్వకేట్స్ తరఫున మేమంతా విన్నవించుకుంటున్నాం. We want justice.